BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 2019 వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లా అండ్ ఆర్డర్ సస్యశ్యామలంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. దాచేపల్లిలో ఒక 5 సంవత్సరాల మైనారిటీ బాలిక మీద అత్యాచారం జరిగితే అతను దొరికేదాకా ఎవరైతే అత్యాచారం చేశారో అతని సంగతి మామూలుగా తేల్చను నేను అని ఒక మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు మీడియా పర్సన్స్ తో మాట్లాడినందుకు పర్యవసానంగా నేను గనక దొరికితే చంద్రబాబు నాయుడు గారు నన్ను బ్రతకనివ్వరు అని అతనే ఊరేసుకొని చనిపోయాడు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి అలాంటి మార్క్ ఆ రోజున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ మార్క్ వేశారు. ఇప్పుడు 2019, 2022 వరకు ఎంతమంది చిన్నపిల్లలు మిస్ అయిపోయారు, ఎంతమంది ఆడవాళ్లు మిస్ అయిపోయారు అని చెప్పి రాజ్యసభలో అడిగిన క్వశ్చన్ కి సార్, ఇది నా ప్రూఫ్ సార్, అడిగినందుకు 2019, 2022 వరకు 30,000 మంది చిన్నారులు గాని ఆడవాళ్లు గాని మిస్ అయిపోయారు అధ్యక్ష. అసలు వీళ్ళు ఏమయ్యారో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇప్పుడు డెస్పరేట్ సిచ్యుయేషన్ అంటే అధ్యక్ష, చిన్నపిల్లలు ఆడవాళ్ళందరూ ఏమో స్టేట్ దాటి మిస్ అయిపోయారు అధ్యక్ష. చిన్నపిల్లలు మగపిల్లలందరూ కూడా గంజాయి బారిన పడి జైల్లో ఉన్నారు అధ్యక్ష. రేపటి పౌరులు అనే వాళ్ళు ఏ రకంగా 2019 నుంచి 2024 వరకు రేపటి పౌరులు అని చెప్పుకునే పిల్లలందరూ కూడా ఎంత నిర్వీర్యం అయిపోయారో, ఎలా అయిపోయారు అనేది మీ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అయితే నేను గౌరవ మంత్రివర్యులు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ రాజ్యసభలో చెప్పిన నివేదిక 2019, 2022 దాకా మేడం. అయితే 2022 నుంచి 2024 వరకు మిస్ అయిన సమాచారం మన దగ్గర ఉందా? ఉంటే ఏంటి పరిస్థితి? అదే విధంగా ఈ మిస్ అయిన వాళ్ళందరినీ ఏదన్నా టాస్క్ ఫోర్స్ వేసి వీళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం ఏమన్నా చేపట్టే పరిస్థితులు ఉన్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మతి స్థిమితం లేని అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచారం చేశారు అధ్యక్ష. గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇక్కడే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని పరామర్శించి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఆ కేసులన్నీ మళ్ళీ ఒకసారి రీఓపెన్ చేసి వాటి పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది అనేది ఏమన్నా వివరించగలుగుతారా అధ్యక్ష? ఈ పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవ నాడి అనే విషయం చిన్న పిల్లలని అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష. 20 సంవత్సరాల క్రితం నుంచి ఈ పోలవరం విషయం మీద ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లకపోయారు అధ్యక్ష. నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టి 2014 నుంచి 2019 లోపు అహర్నిశలు కష్టపడి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించారు అధ్యక్ష. అలా 72% పూర్తి చేశారు అనేది జగమెరిగిన సత్యం అధ్యక్ష. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు అని లోకం మొత్తం కోడలు కూస్తుంది అధ్యక్ష. అందుకని ఈరోజు ఈ ప్రశ్న ఏంటో, అది ఎంతవరకు ముంచేశారు అనే విషయం తెలియాలి అధ్యక్ష. అలాగే 2014 నుంచి 2019 వరకు జరిగిన వర్క్స్, అలాగే 2019 నుంచి 2024 వరకు జరిగిన పనితీరు ఒకసారి మంత్రి గారిని వివరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో, కమిషన్ పేరుతో మరి మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్, అదే విధంగా అంబటి రాంబాబు గారు మింగేశారని చెప్పి మీడియాలో చదివాం అధ్యక్ష. దాని గురించి ఏమన్నా విజిలెన్స్ కమిషన్ ఏమైనా వేస్తారా, జ్యుడిషియల్ కమిషనర్ ఏమైనా వేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల్లో భూదాహం అనేది ఒకటి అధ్యక్ష. ఈ భూదాహం ఎక్కడి దాకా వెళ్ళింది అంటే, సెంటు పట్టా భూమితో మొదలుకొని వేల కోట్లు గవర్నమెంట్ ఖజానా నుంచే లాగేసిన పరిస్థితి. 14 లక్షల ఎకరాల పైన బడుగు బలహీన వర్గాల అసైన్ భూములు లాక్కున్న దగ్గర నుంచి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఒక రాక్షస చట్టం తీసుకొచ్చే వరకు
వీళ్ళ భూదాహం ఆగలేదు అధ్యక్ష. ఈ రాక్షస చట్టం వల్ల వైసీపీకి వచ్చిన లాభాలు ఏంటి అని చూస్తే ముఖ్యంగా 3 లాభాలు వాళ్ళకి వచ్చాయి అధ్యక్ష. అవి ఏంటి అని అంటే, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి టీఆర్ఓ దగ్గర కూర్చొని ఒక పార్టీ ఇచ్చేసి ఇది మా పేరు మీద రాయి అంటే ఆ రెవెన్యూ అధికారి శుభ్రంగా రాసేయచ్చాక అధ్యక్ష అతని పేరు మీద. అలా ఒకటి, అది ఒక లాభం అధ్యక్ష. రెండోది, ఏవైతే నిజమైన పత్రాలు ఉన్నాయో, అసలు డాక్యుమెంట్స్ పేద ప్రజల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలన్నీ తాకట్టు పెట్టేసుకొని ఎంత తప్పైనా తీసుకొచ్చేయడానికి ఒక పన్నాగం పన్నారు అధ్యక్ష. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు మా ఆంధ్ర రాష్ట్రంలో అందరూ తాగుబోతులు తాగుతానే ఉంటారు అని చెప్పి ఆల్రెడీ తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన బాపతి వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. కాబట్టి ఈ ఆస్తి కాగితాలను కూడా తాకట్టు పెట్టి ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వం చేసింది అధ్యక్ష, గత వైసీపీ ప్రభుత్వం. ఇంకో 3వ లాభం ఏంటి అంటే, ఆస్తులు అంతస్తులు ప్రజలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళని బానిసలు చేసే ప్రక్రియ కూడా ఈ రాక్షస చట్టం ద్వారా చెయ్యొచ్చు అనే ఆలోచన ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారంటే అసలు వీళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ మాఫియా ఏంటనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇప్పుడు అనిపిస్తుంది మాఫియా దావుద్ ఇబ్రహీం అతనే బెటరేమో ఏదకన్నా అని అనిపిస్తుంది అధ్యక్ష. ఆ రకంగా ఈ భూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల్ని అన్ని రకాలుగా నాశనం చేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఎక్కడన్నా ఉందా అధ్యక్ష న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేయొచ్చు అనేది ఎవరన్నా అనుకుంటారు అధ్యక్ష? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు అధ్యక్ష. న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసి సివిల్ జడ్జీలను కూడా వాళ్ళకున్న హక్కులను కూడా కాల రాసేసి రెవెన్యూ అధికారులకి ఇది మొత్తం అప్పచెప్పే ప్రక్రియ చేయటం జరిగింది అధ్యక్ష. అసలు వీళ్ళకి చట్ట విరుద్ధంగా చేశారు అధ్యక్ష. రాజ్యాంగంలో ఆర్టికల్ 21, అదేవిధంగా ఆర్టికల్ 246, 300కు విరుద్ధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా తీసి పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం రాయాలని చూశారు అధ్యక్ష. సొంత వారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడ చేశారు అధ్యక్ష. అసలు ఎక్కడైనా ఉందా అధ్యక్ష? ఈ వ్యవహారంపై లాయర్లే హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. ఏంటి పరిస్థితి అని లాయర్లే హైకోర్టుకి వెళ్లే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష. చదువులేని రైతులు కానీ అలాగే అమాయక ప్రజలు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఊరికే మోసం చేసి టీఆర్ఓల ద్వారా వాళ్ళ దగ్గర ఆస్తి రాయించేసుకోవచ్చు అధ్యక్ష. అసలు అధ్యక్ష అన్నిటికన్నా దారుణమైన విషయం చెప్పాలి అధ్యక్ష. ఒక ఆస్తి మన తండ్రో తల్లో అక్కో ఎవరో ఒకళ్ళు భర్తో ఎవరో ఒకళ్ళు ఇస్తారు అధ్యక్ష. ఈ ఆస్తి నాది, ఈ ఆస్తి నాది, ఈ ఆస్తి నాది అని ప్రతి 3 నెలలకు వెళ్ళి అధికారుల చుట్టూ తిరగాల అధ్యక్ష. అధికారుల చుట్టూ తిరిగేలాగా ఈ చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రతి 3 నెలలకి బాబు ఆ పొలం నాది అని టీఆర్ఓకి చెప్పుకోవాలి అధ్యక్ష. ఇంత దారుణమైన ఇది చేశారు అధ్యక్ష. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వీళ్ళు ఎప్పటికైనా అమలు చేసి తీరాల్సిందే అనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు ఈ రోజు ఈ సభా కార్యక్రమాలకు కూడా రాకుండా తుగ్లక్ వీధిలో ధర్నా చేస్తా ఉన్నారు అధ్యక్ష ఢిల్లీలో. మరి ఈయనేంటో ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే మీరు అబ్జెక్షన్ చేస్తారు, బయట చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తుగ్లక్ వీధిలో తుగ్లక్ తిరుగుతున్నాడు, ధర్నా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి గారు మొదట 5 సంతకాల్లో ఇదొక సంతకం చేసి ఈరోజు అది బిల్లు రూపాయన ఇక్కడ తీసుకొచ్చి దీన్ని రద్దు చేసినందుకు ఈ శాసనసభ ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.